పూర్వం మనోహర్ ట్యాంక్ చాలా అందంగా ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇల్లు మారుతున్నా అని చెప్పి ట్యాంక్ 3 రోజులు బయట పెట్టాను. బయట పెట్టి 3 రోజులు ఊరికి వెళ్ళేసి వచ్చాను. నేనైతే చాలా కాన్ఫిడెన్స్ గా కాకరకాయ జ్యూస్ అనుకున్నా, కానీ కాదు. మనోడు బయట ట్యాంక్ పెట్టారు కదా, అదే ఇది. మీరు పాచిలో నీళ్ళని చూస్తుంటారు, నీళ్ళల్లో పాచిని చూస్తుంటారు, కానీ పాచి నీళ్ళని చూసారా? చూడలేదు కదా, అందుకే మీకు కానీ వీడియో తీసి చూపిస్తున్నా. ఎప్పుడు చూసుంటారు అని. నాకే 2 నిమిషాలు డౌట్ వచ్చింది, ఈ నీళ్ళలో వీడు ఉన్నాడో పోయాడని. ఏళ్ళు పెట్టి చూస్తే కనిపిలా. ఇంకా నాకు అర్థం అయిపోయింది. ఇంకా 4-5 సార్లు ట్యాంక్ దగ్గర ట్యాప్ చేసి చూస్తే అప్పుడు కొంచెం బయటకు వచ్చాడు. అప్పుడు అమ్మయ్య అని తీసి బకెట్లు వేసి ఆక్సిజన్ వేసేసాను. సరే అట్ట ఇల్లు మారుతాను అని చెప్పి కవర్లు వేసి డబుల్ లేయర్ ప్యాకింగ్ తీసుకుని ప్యాక్ చేస్తా ఉన్నాను. అప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. అరే మన దగ్గర ఒక ట్యాంక్ ఉంది కదా లోపల అని వెళ్ళి చూస్తే అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా వీటిని అన్నిటిని ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసుకుని ఇంకా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాను. చూడండి ప్యాకింగ్ ఎలా చేస్తున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఎందుకు అక్వేరియం షాప్ పెట్టేయకూడదు మనం అని. ఇంకా అలా అనుకుని దారిలో వెళ్తూ ఉంటే ఆ కొత్త ఇంటి దగ్గర కొత్త రకమైన చెట్టుని చూసాను. ఇదేంటంటే ఒకటే చెట్టు 2 రకాల పువ్వులు పూస్తున్నాయి. ఒకటి వైట్, ఇంకోటి పింక్. అసలు నాకు షాక్ లో ఉన్నా, అసలు ఏం అర్థం కాదు నాకు. ఇంక వేరే అడిగితే ఇది ఒక రకమైన బ్రీడ్ అన్నాడు. ఓహో అనుకొని మీకు వీడియోగా చూసి చూపిస్తున్నా. నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను.